నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఆహ్, ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్‌ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో గానీ, మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్‌లో వెళ్ళడమే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్‌కున్న అడ్వాంటేజ్ బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసికలీ చాలా డీటెయిల్స్‌లోకి వెళ్తాడు. చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టికులర్లీ క్రైము, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్సు ఆ డీటెయిల్స్, న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్‌ఫ్లిక్స్‌లో అవి ఇవి. నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతది, ఆ సీన్ తర్వాత ఏమవుతది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్‌తో ఇలా జరుగుతదా? ఇలాంటివి ఉంటాయా? అన్న ఒక చిన్న వండర్‌తో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హీ టోల్డ్ మీ ద ఐడియా ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్‌కి వెళ్ళేటప్పటికి అది మెట్టు మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్‌కి వెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవటం చూశాను.